మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజు పరమశివుడు లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడని, అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగినదని పురాణాలు చెబుతాయి. ఈ పవిత్ర రాత్రిని భక్తి, నియమం, ఉపవాసం మరియు జాగరణతో ఆచరిస్తే మన పాపాలు నశించి శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ సందర్భంగా చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చేయాల్సినవి: శివరాత్రి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. శరీర శుద్ధితో పాటు మనసు శుద్ధి కూడా అవసరం. ఇంట్లో లేదా శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, గంగాజలం, కొబ్బరి నీరు వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ముఖ్యంగా బిల్వదళం సమర్పించడం శివుడికి అత్యంత ప్రీతికరం. 3 ఆకులతో ఉన్న బిల్వపత్రం త్రిమూర్తులను సూచిస్తుంది. ఈ రోజు ఉపవాసం చేయడం అత్యంత ముఖ్యమైనది. పూర్తిగా నిరాహారంగా ఉండలేకపోతే ఫలాహారం తీసుకోవచ్చు. రాత్రి జాగరణ చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం, శివ భజనలు పాడటం, శివ పురాణం వినడం మంచిది. రాత్రిని 4 యామాలుగా విభజించి ప్రతి యామంలో అభిషేకం చేయడం శాస్త్రోక్తంగా ఉంటుంది. పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం కూడా శివారాధనలో భాగమే. ఈ రోజు కోపం, ఈర్ష్య, ద్వేషం వంటి చెడు భావాలను విడిచిపెట్టి శాంతితో ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి శివనామస్మరణ చేయడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. చేయకూడనివి: శివరాత్రి రోజు మాంసాహారం, మద్యం వంటి వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరికీ హాని కలిగించే మాటలు మాట్లాడకూడదు. బిల్వదళం చినిగినదాన్ని సమర్పించకూడదు. అనవసర నిద్రకు లోనవ్వకూడదు. ముఖ్యంగా జాగరణ చేయాలని సంకల్పించినవారు రాత్రి నిద్రపోకూడదు. దేవాలయంలో క్రమశిక్షణ పాటించాలి. భక్తుల్ని తోసుకోవడం, గందరగోళం సృష్టించడం తగదు. ఉపవాసం చేస్తూ కోపం పెంచుకోవడం కన్నా శాంతితో భక్తితో ఉండడం ముఖ్యమైనది. శివరాత్రి సందేశం: శివరాత్రి మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే ఆధ్యాత్మిక రాత్రి. ఈ రోజు మనలోని చెడు అలవాట్లను వదిలి మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి సంకల్పం చేసుకోవాలి. పరమశివుని కృపతో జీవితం శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యంతో నిండాలని ప్రార్థిస్తూ ఈ మహాశివరాత్రిని భక్తితో ఆచరించాలి.